చేస్తారు చేస్తారు. ఒక సిలువ వేసుకొని బయట కనబడేటట్టు బహిరంగంగా ఒక పాస్టర్ బట్టాలల్లా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఒక గుడికి వస్తే యాక్సెప్ట్ చేస్తుర్రా? 100%. మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు చేస్తుర్రా? నేను అదే చెప్తున్నాను. చేస్తుర్రా? నేను చెప్తాను. చేస్తుర్రా అది చెప్పండి. చేయను. ఏంది ఇది? చేయటానికి వీల్లేదు. ఏంది ఇది? నేను అదే చెప్తాను, మీరు వింటానంటే చెప్తా. ఏ చర్చిలోకి హిందూ వెళ్ళకూడదని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి జీవో లేదు. కానీ అన్యమత చిహ్నాలు ధరించి దేవాలయాల్లోకి రాకూడదని జీవో 746, 747 క్లియర్గా చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉంది? దాన్ని ఎందుకు చెప్తున్నారు? కారణం అంటే మీరు చర్చికి వెళ్ళారనుకోండి, మీరు చర్చికి వెళ్ళిపోయి ఈయన కూడా దేవుడే కదా అని చెప్తారు, నమ్మి గౌరవంగా చూసి వచ్చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడు గుళ్ళోకి వచ్చేసి ఈయన కూడా దేవుడేగా అని అనమనండి, అనడు. మా దేవుడే దేవుడు. హిందువులకి మిగతా మతాలకి ఉన్న తేడా ఏంటంటే హిందువులు ఎవరి దేవుడైనా దేవుడే కదండి వదిలేండి అంటారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఎవరికైనా దేవుడు ఒక్కడే కదండి మావాడే కదా అంటారు. హిందువులు సైతం క్రైస్తవులలాగా కొంతమంది క్రైస్తవులలాగా ఆలోచించే విధంగా మీరు తయారు చేస్తారు వాళ్ళని. మరి లేదండి, అస్సలు తయారు చేయట్లేదు. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాము, ఆ సర్వమత ఈ వ్యతిరేకతలు అనేటివి మీరు అన్ని స్పష్టంగా క్లిస్టర్గా మీరు తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి సభ్య సమాజం ఏ విధంగా పోవాలి మరి ముందు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మాకు కావాల్సింది భారతదేశం బాగుండాలి, భారతదేశంలా ఉండాలి. దీనికి అన్ని అవకాశాలు పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏమిటి అంటే భారతదేశంలో ఉండాలి అంటే సనాతన ధర్మం మాత్రమే ఉండాలి, మిగతా మతాలు ఉండకూడదని దాని అర్థం కాదు. సనాతన ధర్మం ఇక్కడ మెజారిటీగా ఉండి సనాతన ధర్మ విలువల ప్రకారం పరిపాలన జరిగితే ఇక్కడ అన్ని మతాలు ప్రశాంతంగా ఉంటాయి. లేకపోతే కనుక ఏదో ఒక మతమే ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకుంటుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మీకు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో సనాతన ధర్మం ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటి? లేకపోతే వచ్చే నష్టం ఏందని నేను అడుగు. లేకపోతే వచ్చే నష్టం ఇప్పటిదాకా చెప్పానండి. ఇప్పటిదాకా సనాతన హిందువులందరూ కూడా దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, వ్యక్తులు బాగుండాలి, లోకాలు అన్నీ బాగుండాలని కోరుకుంటారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం యొక్క మంచి గురించి యజ్ఞయాగాదులు జరిగింది భారతదేశంలో. అందుకే యావత్ భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. అటువంటి ప్రపంచం మొత్తం యొక్క మంచిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజన్ కోరుకునే మతం ఇంకోటి చూపించండి. క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ని అడగండి, ఏమండి క్రీస్తుని నమ్ముకోకుండా మంచి పనులు చేసేవాడు అందరూ స్వర్గానికి వెళ్తారా అని అడగండి. వెళ్తారు అని చెప్పమనండి వాళ్ళని కాన్ఫిడెంట్గా. బైబుల్ రెఫరెన్స్ చూపించమనండి. కానీ ఎక్కడ కూడా అంటే క్రిస్టియానిటీకి సంబంధించి మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వింటాం. విన్నారా మీరు హిస్టరీ గురించి చదివేటప్పుడు? ఎప్పుడో జమాన్లో విన్నానండి. ఇప్పుడు హిస్టరీ మీద మీకు నాలెడ్జ్ లేదా? నా నాలెడ్జ్ ఏంటో తర్వాత చెప్తాను. మీ క్వశ్చన్ అడగండి. హిస్టరీ పుస్తకాలల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి విన్నారా? మీరు చెప్పండి, మీరు క్వశ్చన్ కంప్లీట్. విన్నారా వినలేదా అది చెప్తే నేను చెప్తా కదా. జమాన్లో విన్నారు, మొత్తానికి విన్నారు. మరి నేను ఈ విధంగా అంటున్నాను కాదు, కానీ లలిత్ కుమార్ పూర్వం, లలిత్ కుమార్ తర్వాత, క్రాంతికి ముందు, క్రాంతికి తర్వాత అని ఎందుకనలే క్రీస్తునే ఎందుకు తీసుకు? అసలు ప్రాబ్లం ఏంటంటే క్రాంతి గారు, ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి ఎవరికి ఏమీ తెలియకుండా పాఠ్యపుస్తకాల్లో ఉన్నది కాబట్టి మాట్లాడేస్తున్నారు. అదంతా పెద్ద బోగస్ అండి. పాఠ్యపుస్తకాలే బోగసా? పాఠ్యపుస్తకాలు బోగస్ అన్నట్ల. ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం బోగస్. ఎందుకు చెప్తున్నాను అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది నిజంగా క్రీస్తుని బట్టి వచ్చి ఉండింటే 2000 సంవత్సరాల ఏదైతే బ్యారియర్ రోడ్ చెప్తున్నారో అప్పటి నుంచి క్రీస్తు పుట్టిన తేదీ నుంచి లెక్కేసి ఉండాలి. కానీ క్రీస్తు చనిపోయిన తర్వాత దాదాపు 500 సంవత్సరాల వరకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే పదమే లేదే. అండ్ ఇంకోటి, క్రీస్తుకు శకం పూర్వం అంటే ఇంతకుముందు మన ధర్మంలో కూడా చాలా శకాలు ఉన్నాయి. ఆ శకాలన్నీ ఎట్లా ఉన్నాయి? యుధిష్ఠిర శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆ రాజులు పరిపాలించిన కాలం నుంచి తర్వాత వచ్చిన లెక్క. అప్పటి నుంచి ఆ రాజు పాలనలో ఎంత గొప్పగా జరిగిందని చెప్పడం కోసం రాజు పరిపాలన కాలాన్ని చెప్పేవాళ్ళు. గుప్తుల శకం కూడా ఉంది మనకి, చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి. ఇన్ని శకపురుషులు మనం మర్చిపోయి కేవలం క్రీస్తు శకం అనేది తీసుకుని 2000 సంవత్సరాల నుంచి 1, 2, 3 అని, అంతకుముందంతా -1, 2, 3, 4 అని చెప్పేసి వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తున్నారు కదా. అసలు కాలాన్ని అలా తప్పుడు లెక్క వాళ్ళు వేసినప్పుడు ఆ తప్పుడు లెక్కేసిన కాలాన్ని మనం ఈ తప్పుడు లెక్కనే ప్రపంచం అంతా నమ్ముతుంది. నమ్మట్లేదు, ప్రపంచం అంతా నమ్ముతుంది. మీరు చూడండి, రీసెంట్ డేస్లో సైంటిస్ట్ అందరూ కూడా కలిసి తీర్మానం చేసి ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే దాన్ని కంప్లీట్గా తీసేశారు. కానీ అప్పటికే చాలా రికార్డ్స్ ఈ కాలం ఆధారంగా చేసి ఉంచారు కాబట్టి దాన్ని సామాన్య శకానికి పూర్వము, సామాన్య శకానికి తర్వాత అని మార్చారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎక్కడ వాడట్లేదు, సైంటిఫికల్ దీనిలో ఎక్కడ వాడట్లేదు. ఇప్పుడు దాన్ని BCE ACE అని మార్చారు. అంటే బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత మార్చేస్తే మరి క్రైస్తవ సమాజం 150 క్రైస్తవ దేశాల్లో ఉన్న మేధావులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి పొట్లాలు పిసికేసుకోవాలి కదా. ఎందుకు పిసికేసుకోకుండా సైలెంట్గా గమ్మును కూర్చున్నారు అక్కడ? ఎందుకు? నేను ఇంకో మాట అడుగుతున్నా అండి, క్రీస్తుని బట్టే ఒకవేళ ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని వస్తే ఈ కాలం లెక్కించిన విధానం కాకుండా ఇంకేదన్నా ఒక్క ఆధారం చూపించండి క్రీస్తు నిజంగా పుట్టాడు అంటానికి.
మొన్నటిదాకా మేము కూడా క్వశ్చన్ చేసాం, క్రీస్తు డిసెంబర్ 25 పుట్టినట్టు నిరూపిస్తే 5 లక్షలు ఇస్తాం, ఎట్టిగా కారు ఇస్తామని అనౌన్స్ చేసాం. కానీ ఇప్పుడు క్వశ్చన్ మార్చేసాం, అసలు క్రీస్తు పుట్టినట్టు నిరూపించండి, తేదీ తర్వాత చూసుకుందాం. పుట్టినట్టు నిరూపించాలండి. ఏదన్నా ఒక ఆధారం చూపించండి. ఎందుకంటే ఒక చారిత్రక పురుషుడి యొక్క ఎందుకు ఆ మాట అడగాల్సి వస్తుంది అంటే, మామూలుగా దేవుడికి అయితే మేము అడగం, యెహోవాకో అల్లాకో అడగం. కానీ యేసుకి ఎందుకు అడగాల్సి వస్తుందంటే, వీళ్ళు మతం మార్చే ప్రతోడు కూడా క్రీస్తు నిజంగా మన కొరకు పుట్టి ప్రాణాలు ఇచ్చిన దేవుడు అని చెప్పేసి అంటున్నారు. అరే క్రీస్తుకు పూర్వం ఎప్పుడో పుట్టిన అలెగ్జాండర్కి సంబంధించిన ఆధారాలు అవశేషాలు ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం ఎప్పుడో పుట్టిన బుద్ధుడికి సంబంధించిన ఆధారాలు అవశేషాలు ఉన్నాయి. మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తుకు సంబంధించి ఈ రోజు కూడా ఎటువంటి ఆధారాలు అవశేషాలు ఎందుకు మిగల? సరే, రెచ్చగొడతాం అనే మాట వాడకండి క్రాంతి గారు, ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో ఎవరినైనా క్వశ్చన్ చేసి శాస్త్రబద్ధంగా సమాధానాలు తెలుసుకునే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఆర్టికల్ 51AH ప్రకారం నాకు ఆ హక్కు ఉంది. మీరు మరి అందరినీ గౌరవించాలి కదా. మీరు నేను గౌరవం ఎక్కడ లేదంటున్నాను. సరే, నేను ఒక విషయం ప్రశ్నిస్తే గౌరవం పోతుంది అనుకుంటే కనుక ప్రశ్న గౌరవం పోతుంది. ఫస్ట్ ప్రశ్న గౌరవం పోకూడదండి. ప్రశ్న ఉంటేనే సమాధానం బతుకుద్ది ఎప్పుడైనా కూడా. ఇన్ఫ్యాక్ట్ సనాతన ధర్మంలో మీకు తెలుసలేదో, ప్రశ్న బయటోడేసే అవకాశం ఇవ్వాల. మా ధర్మానికి మా ధర్మం వేసుకుంది. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మీ ఉపనిషత్తులన్నీ బాపనోళ్ళు రాసుకుని అని చెప్పేసి. ఆ ఉపనిషత్తుల్లోనే ఒక ఉపనిషత్తు ఉంది, ప్రశ్నోపనిషత్తు అని చెప్పేసి. అచ్చగా 6 ప్రశ్నల మీదే ఉంటుంది అది. ఇంకోటి రావణాసురుడి గురించి అడుగుతారు, రాముడి గురించి. రాముడు వాళ్ళని చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాడని చెప్పేసి, రాముడు చెట్టుచాటు నుంచి వాళ్ళని ఎందుకు చంపాడని చెప్పేసి వాళ్ళ ఈ మేధావులు క్వశ్చన్ చేయటం కాదు. అప్పట్లో వాళ్ళే అడిగాడు, వాళ్ళకి సమాధానం రామచంద్రుడే చెప్పాడు. నువ్వెవడరా నన్ను క్వశ్చన్ చేయడానికి ఎదవా అని చెప్పేసి ఎట్లా ఆయన. సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం చేసే ముందు సినిమాల్లో అంజలిదేవో లేకపోతే నయనతారను గుడ్లగుక్కుని నోట్లో ఏడ్చినట్టు ఏడవల. రాముడిని అడగాల్సిన మాటలన్నీ అడిగి కడిగేసింది. ఇక్కడ ప్రశ్నకి ఎవరు భయపడలా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మేమందరం దేవుడిగా పూజించే ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లికి మొదటిసారి ఎదురుపడితే సీతమ్మ తల్లి అనేక పరీక్షలు పెట్టింది. ఈరోజు రామభక్తుడు ఆంజనేయ స్వామి అంటారు. అటువంటి ఆంజనేయ స్వామి సుగ్రీవుడు మొట్టమొదటిసారి రాముడిని కలిసినప్పుడు రాముడికి అనేక పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో రాముడు నిరూపించుకున్నాడు. చివరికి భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, అదేంటయ్యా నువ్వు నేను ఒకేసారి పుట్టాం కదా, నువ్వేంటి సూర్యుడికి ఎప్పుడో సృష్టికి పూర్వమే భగవద్గీత చెప్తానంటున్నావు, అంత పిచ్చోళ్ళగా కనపడుతున్నానా అని అడుగుతాడు. అలా అంటే కృష్ణుడు, అరే మూసుకుని వినకుండా నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తున్నావా అని ఎట్లా? అర్జునుడి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఎందుకు? సనాతన ధర్మం ఎప్పుడు సమాధానానికి భయపడదు, ప్రశ్నకు అంతకంటే భయపడదు. కారణం, ఇక్కడ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. సనాతన ధర్మంలో నాకు సమాధానం లేని ప్రశ్న, నాకు సమాధానం తెలియని ప్రశ్నలు అనేకం ఉండొచ్చు, కానీ సమాధానం లేని ప్రశ్న ఒక్కటి కూడా లేదు. అది సనాతన ధర్మం గొప్పతనం. అలా ప్రశ్నను బ్రతికించే ఈ ధర్మం ఎప్పటికీ బతికుండాలనేది నా కోరిక.